హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మేక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది ఎఫ్జెడ్ బైక్ అన్న హైదరాబాద్ నుంచి మన దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు ఫుల్ ఇంజన్ చేయాలని. మనం ఇంజన్ ఓపెన్ చేస్తూ చెక్ చేస్తే ఇక్కడ సాఫ్ట్ అయితే చూడండి, సాఫ్ట్ కూడా 3% అయితే అరిగిపోయింది. ఇంకా ఒక 3 months ఇలాగే డ్రైవ్ చేస్తుంటే ఆ సాఫ్ట్ పూర్తిగా అరిగిపోయి ఓన్లీ చైన్ మాత్రమే తిరిగేది. అప్పుడైనా కూడా ఇంజన్ ఓపెన్ చేయాల్సి వచ్చేది, బోరుకు రాకపోయినా కూడా. కాబట్టి ఈ సాఫ్ట్ విషయంలో ఎఫ్జెడ్ కానీ ఏదైనా యమహా వెహికల్స్ ఎవరైనా కూడా యూస్ చేస్తున్నారంటే కాస్త జాగ్రత్తగా దానిపైన ఫ్రంట్ ప్యాకెట్ కవర్ ఓపెన్ చేయించి ఆయిల్ వేస్తున్నారంటే సాఫ్ట్ అనేది అరిగిపోయే అవకాశం అయితే తక్కువ ఉంటుంది. ఎఫ్జెడ్ బైక్లలో ఎక్కువగా వచ్చే ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే ఓన్లీ ఈ సాఫ్ట్ అరిగిపోయి బైక్ పర్ఫెక్ట్గా ఉంటుంది, కండిషన్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి, కానీ చూస్తే మనకి ఆ సాఫ్ట్ అనేది అరిగిపోతుంది. దీనికి ఫుల్ ఇంజన్ చేస్తున్నాం కాబట్టి మనం ముందుగానే ఆ సాఫ్ట్ అయితే చెక్ చేసుకోవడం అయితే జరిగింది. మొత్తం ఇంజన్ అయితే ఓపెన్ చేసి ప్రాబ్లం ఏమేమి ఉన్నాయి అన్నీ చెక్ చేసుకోవడం అయితే జరిగింది. ఈ ఇంజన్కి వచ్చేసి మనం అనుకున్న బడ్జెట్ ఒకటి, మనకి చివరికి ఈ బైక్ మనకి తీసుకొచ్చిన బడ్జెట్ అయితే ఒకటి 27,000 వరకు అయితే వచ్చేసింది దీని ఇంజన్కి. ఎందుకు అంత ఖర్చు వచ్చింది ఏంటి అని రేపు నెక్స్ట్ వీడియో అయితే పెడతా, పార్ట్ 2. ఆ వీడియోలో అయితే క్లారిటీగా అయితే చెప్తాను. నెక్స్ట్ మనం క్లచ్ కవర్ అయితే ఓపెన్ చేసాం. ఈ క్లచ్లో కూడా ఎఫ్జెడ్ బైక్ యూజర్స్ రెగ్యులర్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఇక్కడ కూడా ఒకటైతే ఉంటుంది. మనం బైక్ న్యూట్రల్ చేసామంటే దగ 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 అని ఒక సౌండ్ అయితే క్రియేట్ అవుతుంటుంది. వీటికి ఎక్కువగా ఆ సాఫ్ట్తో పాటు ఈ క్లచ్ బెల్ అయితే అరిగిపోతాయి. ఈ క్లచ్ బెల్ మనం చేయించినా కూడా మనకు ఆ సౌండ్ అనేది ఒక 70% వరకు అయితే తగ్గుతుంది, కానీ 100% అయితే తగ్గదు. ఎందుకంటే ఈ వెహికల్కి నేనైతే చూసి క్లచ్ బెల్ లేత్లో చేయించి ఫిట్టింగ్ అయితే చేసా, అయినా కూడా ఒక 70% మనకి తగ్గింది, కానీ సౌండ్ ఇంకా 30% న్యూట్రల్లో ఉంటే దగ 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 అని మనకి సౌండ్ అయితే వినిపిస్తుంది. ఆ సౌండ్ ఉండకూడదనే ఉద్దేశంతో మళ్ళీ సపరేట్గా నేను కర్నూలుకు వెళ్ళి వర్క్ మానేసుకొని ఓన్లీ ఈ క్లచ్ బెల్ కోసమే 50 కిలోమీటర్లు మళ్ళీ మనం కర్నూలు వెళ్ళి దీని క్లచ్ బెల్ అయితే షోరూమ్కి వెళ్ళి అయితే తీసుకొచ్చుకోవడం జరిగింది. స్పేర్స్ ఏవేవి తీసుకున్నాం, ఎంత ఖర్చు వచ్చింది అన్నది క్లారిటీగా రేపు అయితే మీకు ఇంకొక వీడియో అయితే కలుస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.